శ్రావణ మెగా సేల్ మీ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో 50% వరకు తగ్గింపు. వివరాలకు సంప్రదించండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. భర్త నన్ను పట్టించుకోవట్లేదు ఉమ్, అని భార్యలు కంప్లైంట్ చేస్తే మీరు ఏం చెప్తారమ్మా? రెండు మార్గాలు ఉన్నాయి. హ్మ్. ఒకటి, భర్త పట్టించుకునేట్టు ప్రవర్తించు. హ్మ్. రెండు, నువ్వు భర్తను పట్టించుకో. సింపుల్ గా తేల్చి పడేస్తారు. ఆ? సింపుల్ గా తేల్చి సింపుల్. పడేస్తారు. నువ్వు భర్తను పట్టించుకో అని చెప్పడం ఏంటంటే, ఉమ్. అతను ఎందుకు నిన్ను పట్టించుకోవట్లేదో తెలుసుకో. నేను చెప్పనా ప్రధానమైన అందరు చెప్పేది, ఉమ్. ఎప్పుడు చూసినా మా భార్య నైటీలోనే తిరుగుతుంది, ఆ, మా భార్య నైటీలోనే తిరుగుతుంది, ఆ, ఏ రాక్షసి తిరిగినట్టు ఎక్కడ చూడబుద్ధి అవుతుంది అంటున్నారు. అలా అంటున్నారా? మరి మాకు కంఫర్ట్ వద్దా? ఆ మాట నిజమేనేమో. పైనుంచి కిందకి ఒక సోలలాగా ఇలా ఒక సన్యాసి వేసుకునేటటువంటి డ్రెస్ లాంటిది వేసుకుంటే ఆడపిల్ల మగ పిల్లాడో కూడా ఏం తెలుస్తుందమ్మా. ఆ ఆడపిల్లల్లా ఉంటే భర్త పట్టించుకుంటాడు, ఆ ఆడపిల్లలు మగపిల్లల్లాగా ఉంటే ఈవిడ ఆవిడని పట్టించుకోవాలి. అంతే కదా, అంతే కదా. అంతే కదమ్మా. అది పట్టించుకోకపోవడానికి కారణం ఏమిటో నువ్వు పట్టించుకో అని చెప్పిన దాంట్లో విషయం ఏంటంటే, అమ్మా. అతను ఎందుకు పట్టించుకోవట్లేదో గమనించు. ఉమ్. ఒకటి, అనారోగ్యమా ఓకే. ఉండొచ్చు, ఉమ్. మానసిక శారీరకం కాకపోవచ్చు, మానసికం అవ్వచ్చు. యప్. లేదా ఉద్యోగంలో ఏదైనా ఒత్తిడి ఉందా, Stress. ఉమ్. ఇంకేదైనా ఆర్థికం మొదలైనటువంటి సమస్యలు ఉన్నాయా, ఉమ్. అతన్ని పట్టి పీడించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉమ్. పట్టి పీడించే వాళ్ళు ఆఫీసులోనే కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇంట్లో for that ఇంట్లో matter. తల్లో అక్క చెల్లెళ్ళో అన్నదమ్ములో కూడా కావచ్చు. ఉమ్. అంతే కదా. అవునమ్మా. కష్ట సుఖాల్లో కలిసి ఉంటాము అని వాగ్దానం చేసినటువంటి వాళ్ళు ఉమ్. పట్టించుకోవటం లేదంటే, కష్ట సుఖాల్లో నువ్వు కూడా భాగస్వామ్యం తీసుకోవాలి కదా. ఉమ్. తీసుకున్నప్పుడు ఎందుకు పట్టించుకోడు? మీ సమస్య ఏమిటి? ఉమ్. ముందర నన్ను పట్టించుకోవట్లేదని అడగకూడదు. ఉమ్. ఏమిటి కొంచెం డల్ గా ఉండడం కారణం ఏమిటి? అబ్జర్వ్ ఆఫీస్లో ఏమన్నా చేయాలంటారమ్మా? అబ్జర్వ్ చేయాలంటారా? చెయ్యాలి. ఉమ్. పట్టించుకుంటే కదా మీకు అర్థమయ్యేది. మరి. ఆఫీస్లో ప్రాబ్లం ఉందా, ఇంకెవరి దగ్గర నా ప్రాబ్లం ఉందా, ఐ విల్ షేర్ అని చెప్పండి. ఉమ్. పట్టించుకోకుండా ఎందుకుంటాడండి? ఉమ్. భార్యగా కాకపోయినా ఫ్రెండ్లా అన్నా పట్టించుకుంటాడు కదా. ఉమ్. ఆకలి వేసిందో, రుచిగా లేదా, ఒంట్లో బాగుండలేదా, అన్నం సహించట్లేదు, సరిగ్గా తింటలేదు, ఉమ్. తింటున్నా సరే అనాలి ఆ మాట. ఉమ్. అవసరం మంది కదా. ఓ ఓకే. ఆ, రుచిగా చేసి పెట్టాలా, ఇంకేదన్నా రుచి కావాలా, ఇలాంటి మామూలు మాటల్లో ఎంత Gestures. ప్రభావం వస్తుంటుందో చెయ్యడానికి మనకు ఓపిక లేదు. మరి. నేను ఇట్లాగే ఉంటాను, నన్ను ప్రిన్సెస్ లాగా చూసుకోవాలి అనుకునేటటువంటి ఈగో ఉందే, ఉమ్. అక్కడ వస్తుంది సమస్య. అమ్మా. అంటే దుర్మార్గులు లేరు, అంత తప్పు ఆడవాళ్ళదని నేను అంటలేదు. ఎక్సెప్షనల్ కేసెస్ అవి కదా? ఎక్సెప్షనల్, జనరల్ గా మాట్లాడుతున్నాను. అమ్మా. జనరల్ గా అసలు దుర్మార్గుడై ఉండొచ్చు, బయట ఎఫైర్స్ ఉండి ఉండొచ్చు, ఉమ్. బయట ఎవరో భార్య కన్నా అందంగా కనపడి ఉండొచ్చు, మరి. ఇట్లాంటివి చాలా ఉండొచ్చు. ఉమ్. అట్లాంటివి తక్కువ. ఉమ్. అట్లాంటివి ఉంటే కూడా కప్పిపుచ్చుకోవడానికి ఎక్కువ ప్రేమగా ఉంటారు. ఓ ఇస్ ఇట్ అమ్మా? ఎక్కువ శాతం. అవునమ్మా. అనుకోకుండా హఠాత్తుగా అతిగా ప్రేమ చూపిస్తూ, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు చేసిన ఉప్పు లేని కూర కూడా రుచిగా ఉంది అన్నాడు అనుకోండి, క్వశ్చన్ మార్కేనా? రెడ్ ఫ్లాగా? ఆలోచించాలి. పోయమో. ఉప్పు వేయకుండా కూర చేస్తే కూడా బ్రహ్మాండంగా ఉందని పక్కన ఆవకాయ నంచుకుని తినేశాడు అనుకో మాట్లాడకుండా, సంథింగ్ రాంగ్. సంథింగ్ ఫిషియస్. రెడ్ ఫ్లాగ్. ఆలోచించాలి. ఎందుకు అతి ప్రేమ ఎక్కడి నుంచో పుట్టుకొస్తుంది, ఎప్పుడు లేనిది అన్నట్టు. జస్ట్ టు కవర్ అప్, యా. కాంపెన్సేటరీ బిహేవియర్. అంచేత తెలివిగా ఉన్నటువంటి వాళ్ళకి, కొంచెం తెలివితో ప్రవర్తించినటువంటి వాళ్ళకి ఇవి సమస్యలు కావమ్మా. అంటే జనరల్ గా మాట్లాడుతున్నాను నేను. ఎక్స్ట్రీమ్ కేసెస్ ఎలాగో ఉంటాయి. మరి. పరమ దుర్మార్గంగా ఉండి ఎప్పుడు వదిలించుకుందామా అనుకుని వేరే ఎఫైర్లుండి, లేదా చెప్పుకోలేని వ్యాధులుండి ఉంటాయి కదా కొన్ని. అలాంటి కేసులు పక్కకు పెడితే ఇవి 100% ఉండవు కదా, ఎక్కడో ఒకటి ఉంటాయి. కనుక నువ్వు పట్టించుకుంటే డెఫినెట్లీ పట్టించుకుంటాడు. రోజు అడుగుతున్నావు అనుకో, ఇవాళ ఏం కూర చేయను, ఇవాళ ఏం వండను అని, ఉదాహరణకి. అంటే ఆడవాళ్లే వంట చేసి ఇంటి గురించి మాట్లాడుతున్నాను. మళ్ళీ వెంటనే అనుకోకండి ఆడవాళ్లే వంట చేయాలా అని. అంటే అలాంటి కుటుంబం గురించి మాట్లాడుతున్నాను. ఉదాహరణకి చెప్పా. 15 రోజులు అడిగి 16వ రోజు అడగకపోతే డెఫినెట్లీ వాళ్ళ నన్ను ఏం వండమంటావు అని అడగలేదేమిటి అని అడుగుతాడా, అడగడా? అక్కడ వస్తుంది. అలా
ఉదాహరణకి ఇది అనేక విషయాల్లో ఆ విధంగా ఒక 40 రోజులు పట్టించుకోవడం మొదలు పెట్టండి, 41వ రోజు నుంచి ఆయనే పట్టించుకుంటాడు. ఇది బిహేవియరల్ థెరపీ, చిన్న టెక్నిక్. సరే, ఇంకా దాన్ని బట్టి మనకి చాలా తెలుస్తాయి. ఒంట్లో బాగుండలేదా, శారీరక రోగమా, మానసిక రోగమా, ఆర్థిక రోగమా, ఆప్త రోగమా అంటే ఆత్మీయుల వల్ల వచ్చిన రోగమా, ఇలాంటివి ఏవో తెలుస్తాయి. ఇది ఒక మార్గం పట్టించుకోవడం అన్నది. అసలు ఆ మగవాడు దిక్కులు చూడడానికి, పక్క చూపులు చూడడానికి ఇంట్లో ఆడవాళ్లే ఎంత మటుకు కారణం అయి ఉంటారమ్మా? చాలా వరకు ఎక్కడ చెప్తున్నా, ఎక్స్ట్రీమ్ కేసెస్ కాకపోతే నువ్వు ఇంట్లో కమ్మగా వండి పెడితే బయట ఫుడ్ ఎందుకు తింటాడు? ఏదో ఎప్పుడైనా వెరైటీ కావాలనుకో, నీకు ఇష్టం లేకపోయినా ఒక్కరోజు వండి పెట్టి, నీకు ఇష్టం లేనిది వండకూడదని ఏమన్నా రూల్ ఉందా? రేపు నీ కొడుకో కూతురు అడిగితే చెయ్యవా? నీకు ఇష్టం లేని పనులు ఆఫీస్లో ఉద్యోగం చేస్తుంటే చెయ్యవా? నాకు లెక్కలేయడం చాలా విసుగు. రాయమంటే అంతన్నా రాస్తా, కూడికలు హెచ్చబెతలు చేయమంటే నీ చెయ్యలేను. కానీ ఆఫీస్లో నాకు నెలకి జీతం రావాలంటే కొన్నిసార్లు తప్పనిసరి వాటిని కూడా చేయాల్సి ఉంటుంది. ఇష్టం లేకుండా చెయ్యట్లా? చేస్తున్నాగా. రోగం వస్తే ఇష్టం లేని చేదు మందులు మింగట్లా? నీకు నీ ఇష్టం కోసం అవతల వాళ్ళు ఎన్ని ఇష్టం లేని పనులు చేశారో ఒకసారి లెక్కేసుకో. అది కానీ ఆలోచించుకున్నట్టయితే అస్సలు సమస్య ఉండదమ్మా. అందువల్ల వస్తుంది ఈ ఈగో అన్నది పక్కన పెట్టి నా చుట్టూనే తిరగాలి అన్నది ఒకటి పెట్టుకోండి. కొంతమందికి అట్లా ఎవరి చుట్టూ తిరిగే అలవాటు ఉండదు. గమనించండి, వాళ్ళ అమ్మ చుట్టూ కూడా తిరగడు, వాళ్ళ అక్క చుట్టూతో కూడా తిరగడు, పిల్లలు పుడితే పిల్లల చుట్టూ కూడా తిరగడు. అది వాడి స్వభావం, అర్థం చేసుకో. అమ్మ చుట్టూ తిరుగుతూ నీతో మాట్లాడకపోతే అప్పుడు సమస్య. అదే, కానీ మగాడు ప్రపంచానికి వేరే అమ్మా, భార్య దగ్గర వేరే, ఇద్దరు అంతే కదా. ఈవెన్ లైక్ వైఫ్ కూడా అంతే. మిగతా వాళ్ళకి తను, ముఖ్యంగా హస్బెండ్, ఇప్పుడు కొంతమంది చూస్తే బయట ఎంతో గాంభీర్యంగా అసలు, కానీ ఇంట్లో పెద్దవాళ్ళ అత్తగారు ఫర్ ఎగ్జాంపుల్ ఉంటే అంటారు కూడా, మా దగ్గర మాత్రం పులివి, పెళ్ళాం దగ్గరికి వెళ్తే మాత్రం పిల్లి అంటూ ఉంటారు కదా. బట్ అట్లా పెట్టుకోవాలన్న టెక్నిక్స్ కూడా నిజంగా ఆడవాళ్ళ దగ్గర కొన్ని ఉండాలమ్మా. వాళ్ళని కట్టి పడేసేవి ఉండాలమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 చెప్పాల్సి వస్తే, ఇప్పుడు నేను చెప్పా కదా, వంట గురించి కావచ్చు, భోజనం గురించి కావచ్చు, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా లవ్, కేరింగ్, ఎఫెక్షన్ అంటారు. అది కాదమ్మా. ఏదో తెచ్చాడు ఎప్పుడో ఒక బట్టలు, అస్సలు ఆ రంగు నచ్చలేదు నీకు, మొహాన్ చెప్తావా బాలేదని? చెప్పలేం కదా. చెప్పలేమని మీరు అంటున్నారు, చెప్పేవాళ్ళు ఉన్నారు. అందుకు మళ్ళీ తేడు, నేను వేసుకుంటాను అలా అన్న వాళ్ళు కూడా మళ్ళీ తేడు కదా, ఊరుకోవాలి. అప్పుడు ఊరుకోవాలి. తర్వాత ఎప్పుడన్నా అడిగితే మీకు ఇది నచ్చిందా అని అనాలి, అవునంటాడు, సరే అని ఊరుకోవాలి. తర్వాత ఎప్పుడో చెప్పాలి, నాకు దీనికన్నా అది నచ్చుతుందని, ఇది బాగుండలేదు అనకూడదు. చిన్న టెక్నిక్ అమ్మా. నాకు ఈ రంగు నచ్చలేదు అనే బదులు దీనికన్నా అదైతే నాకు కొంచెం ఎక్కువ ఇష్టం అనాలి. ఈ చిన్న తేడా మాట్లాడడం రాదు కదా. ఇక్కడ దెబ్బతింటున్నామా లేదా? ఇలాంటివి చిన్న విషయాలు అస్సలు ముందర మనం సర్దుకుందాము, కలిసి ఉందాము, నా చుట్టూతోనే నా భర్త తిరగాలి అనేది పక్కన పెట్టండి, చుట్టూతా తిప్పుకోవడం నేర్చుకోండి. అది వరలక్ష్మి వ్రతం కథలో ఏముందమ్మా, ఆవిడ ఎలా బిహేవ్ చేసింది, ఆ బిహేవియర్ చూసి కదా వరలక్ష్మి ఆవిడని అనుగ్రహించింది. వరలక్ష్మి అనుగ్రహించిందంటే నగలు మాత్రమేనా వాళ్ళకి వచ్చింది? ఈవిడతో పాటు పూజ చేసుకున్న వాళ్ళకి వాళ్ళ భర్తలు తీసుకెళ్ళడానికి వచ్చారు. అంటే ఏంటి అర్థం? వాళ్ళ చుట్టూ తిరుగుతున్నట్టే, వాళ్ళు తిరుగునట్టే కదా. భర్తని కొంగును కట్టుకోవడానికి మార్గాలు చాలా ఉన్నాయి. ముందర అత్తగారిని ప్రేమగా చూడండి. వెరీ బిగ్ టెక్నిక్ అమ్మా ఇది కదా, బాగా పనిచేస్తుంది, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. తండ్రి కన్నా, మావయ్య కన్నా అత్తను కొంచెం బాగా చూసుకున్నాం. మామగారిని కూడా గౌరవించాలి, మామగారి మాట గౌరవించాలి, అత్తగారిని కూడా భర్త చూస్తుండగా, అంటే మిగిలినప్పుడు ఆవిడ్ని కొట్టి తిట్టి అలా చేయమని కాదు, తను అత్తగారిని బాగా చూసుకుంటున్నట్టు, ఆవిడ్ని గురించి పట్టించుకుంటున్నట్టు భర్తకి తెలియజేయాలి. సీతాదేవి ఏం చేసిందమ్మా, అరణ్యవాసానికి బయలుదేరేటప్పుడు, అయ్యో నువ్వేం తింటావు, ఇక్కడ రకరకాల పదార్థాలు చేసి పెడితే ఏది అది కాస్త ఇది కాస్త తినకుండా తింటావు, అక్కడికి వెళ్ళి ఏం తింటావు అని తల్లి బాధపడితే, కౌసల్య నేనున్నాను కదా చూసుకుంటానని చెప్పింది. నువ్వు బాధపడద్దు,
సూర్యుడి నుంచి వెలుగు దూరం కానట్టుగా నేను రాముడికి దూరం కాను, జాగ్రత్తగా చూసుకుంటాను, నువ్వేమీ బాధపడద్దని చెప్పింది. మరి అలా ఉండాలి కదా. మరి బాగా అయింది, నిన్ను ఇక్కడ వదిలిపెట్టి నేను మా ఆయన వెళ్తున్నాం అందనుకోండి, ఏమైపోయింది అనొచ్చు కదా. అనొచ్చు. మేమిద్దరం జామ్ జామ్ అని వెళ్ళిపోతున్నామని చెప్పడం ఒకటి, నేను బాగానే చూసుకుంటాను, నువ్వు వర్రీ కావద్దత్తా, తెచ్చి నీ కొడుకు నీకు అప్పచెప్తానని చెప్పేది ఎట్లా ఉంది, మరి అది ఒకటి. అలాగే అరణ్యవాసానికి బయలుదేరేటప్పుడు కుంతీదేవి బాధపడుతూ ఉంటే ఏం చేస్తుందో తెలుసా, సహదేవుణ్ణి ద్రౌపదికి అప్పచెప్పింది. ఆకలి తెలియదు, కడుపు చూసి అన్నం పెట్టు అని. ఏం పర్వాలేదంటుంది. కుంతి ఏమంటుంది, నాకు మీ ఎవ్వరేమైనా పర్వాలేదు కానీ అదే ద్రౌపది గురించే సహదేవుడి గురించే నాకు బెంగ అంటుంది. అంటే తన కోడలు అరణ్యవాసానికి వెళ్తోందని బాధపడింది. అలా అత్తగారు చూసుకుంటే కోడలు ప్రేమగా ఎందుకుండదమ్మా, ఎందుకుండదు. అలా ఉన్నప్పుడు భర్త తప్పనిసరిగా మా అమ్మ అంటే నా భార్యకి ఇష్టం గనక తప్పనిసరిగా భార్య అంటే ఇష్టపడతాడు. ప్రతి వాళ్ళకి పైకి చెప్పకపోయిన వెరీ రేర్ కేసుల్లో తప్ప మదర్ ఫిక్సేషన్ ఉంటుందమ్మా, ఉండాలి కూడా. స్వప్నవాసవదత్తంలో అంటుంది, తల్లిని బాగా చూసుకున్నవాడు భార్యను బాగా చూసుకుంటాడు అని. అంటే స్త్రీ పట్ల గౌరవం ఉండి తల్లిని గౌరవంగా చూస్తూ ఉంటే తన భార్య కూడా రేపు పొద్దున తన పిల్లలకి తల్లి కదా, బాగా చూడొద్దు, చూడాలిగా అని చెప్పి చూస్తాడు. అది ఈ చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటే బాగుంటాయి. కానీ ఒకప్పుడు పేర్లు చెప్పను కానీ అలాంటి నవలలు చదివి, మిల్స్ అండ్ బోన్స్ ఇంగ్లీష్లో ఉన్న ఆ నవలలు చదివి, కొన్ని సినిమాలు చూసి అలా ఉండాలి, వారానికి ఒకసారి సినిమాకి తీసుకెళ్ళాలి, 10 రోజులకు ఒకసారి అలా పిక్నిక్ తీసుకెళ్ళాలి, అలా బీచ్ల్లో తిరగాలి, అక్కడ తిరగాలి, ఇక్కడ తిరగాలి, అదిగో చార్మినార్, ఇదిగో ట్యాంక్ బండ్ అని భార్యకి చూపించాలని ఎక్స్పెక్ట్ చేస్తారే, అక్కడ వస్తుంది సమస్య. అది ప్రేమ కాదు, ప్రేమ అది కాదు. నీ ముఖం కొద్దిగా వాడిపోయినట్టుంటే ఏమైంది, వాళ్ళ పని ఎక్కువైందా, ఎందుకు అలా ఉన్నావు అని అడగడం, అది ప్రేమ. అంతే కదమ్మా. అంతేగాని అది చూడకుండా తయారవు తొందరగా సినిమాకి వెడదాం అంటే అది ప్రేమ అవుతుందా. మరి ఈ తేడా తెలియట్లా ఆడపిల్లలకి. ప్రేమ అన్నది ఎలా ఉంటుందో తెలియటం లేదు, ఆర్భాటమే ప్రేమ అనుకుంటున్నారు, వస్తు రూపంలో ఉంటేనే ప్రేమ అనుకుంటున్నారు. నీ గురించి ఎంత ఆలోచించాడు, చూడగానే ఎందుకు అలా ఉన్నావని అడిగాడంటే చాలు కదా. మరి అది లేనప్పుడు నీకు నగలు కొనిస్తే ఏం లాభం, హనీమూననో మరో మూననో ఇంకెక్కడికో తీసుకెడితే ఏం లాభం. అక్కడికి వెళ్ళాక కూడా హోటల్లో నేను నుంచేసి తన ఇష్టం వచ్చినట్టు తిరిగాడు అనుకో, మరి ఏ సింగపూరో మలేషియానో స్విట్జర్లాండో తీసుకెళ్ళి చాలా బాగుంది చూసుకో అని చెప్పి అంతా తిరిగి ఇప్పుడే వస్తాను హోటల్లో కూర్చోబెట్టి ఊరంతా తిరగడానికి వెడితే ఎందుకు వెళ్ళాడో మనకు తెలియదు. గమనించారు కదా, మీరెలా మీ మొగుడిని కొంగిరికి కట్టు వేసుకుంటారు, కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.